ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 చిత్రం విడుదలవ్వడానికి ముందు రోజు 4వ తేదీన రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేయగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీసులు భారత న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే దాదాపు 20 మంది పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి తమ వాహనంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. నవ్వుతూ అల్లు అర్జున్ పోలీసుల వాహనంలోకి ఎక్కారు. ఈ కేసులో అల్లు అర్జున్ A2గా ఉన్నారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ కోర్టులో కేసు వేశారు. అయితే కోర్టులో బన్నీకి ఊరట లభించలేదు. ఇదే ఘటనలో సంధ్యా థియేటర్ పై కూడా కేసు నమోదు చేశారు. థియేటర్ మేనేజర్, మరో సిబ్బంది ఇప్పటికే జైలుకు వెళ్లారు. బన్నీని పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. డిసెంబర్ 4న రాత్రి 9 గంటలకు వేసిన ప్రీమియర్ షోకి ముందస్తు సమాచారం లేకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇలా రావటంతోనే అక్కడ తొక్కిసలాట జరిగిందని, ఆ ఘటనలోనే తన భార్య చనిపోయిందని, కొడుక్కి విషమ పరిస్థితి ఏర్పడిందని రేవతి భర్త ఫిర్యాదు చేశారు. రేవతి కుటుంబ సభ్యులు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్, అల్లు అర్జున్ల మీద కేసు నమోదు చేశారు. రేవతి మృతి మీద బన్నీ స్పందిస్తూ సంతాపాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబానికి అన్ని విధాలా తోడుగా ఉంటామని తక్షణ సాయంగా 25 లక్షలు ప్రకటించారు. హాస్పిటల్లో బాలుడు కోలుకున్నాక, ఆ ఫ్యామిలీ ఈ విషాదం నుంచి బయటపడ్డాక పర్సనల్ గా వెళ్లి కలుస్తాను అని అల్లు అర్జున్ మాటిచ్చారు. కానీ ఈ సంఘటనకు మేము బాధ్యులం కాదని యాజమాన్యం అంటే, నేను కూడా బాధ్యుణ్ణి కాదు, 20 సంవత్సరాల నుండి ఇలా చేస్తూనే ఉన్నాము, ఈసారి ఇలా జరగటం దురదృష్టకరమని బన్నీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డ్రెస్ మార్చుకుని వస్తానన్నా కూడా అనుమతించకపోవటం కరెక్ట్ కాదు, బెడ్రూమ్ వరకు వస్తాననటం టూ మచ్ సార్ అని ఆయన పోలీసులతో మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.